హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మన వీడియోలో వచ్చేసరికి ఏపీ హైకోర్టు ఎగ్జామ్ షెడ్యూల్ అయితే ఆల్రెడీ వచ్చేసింది కదా, దాని గురించి అండ్ ఎగ్జామ్ సిలబస్, ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో చూసారు. సో ఈ రోజు వీడియోలో వచ్చేసరికి ఏపీ హైకోర్టు ఎగ్జామ్కి సంబంధించిన టాపిక్ వైజ్ అయితే ఇంతకుముందు ఆల్రెడీ కోడింగ్ అండ్ డీకోడింగ్ టాపిక్ పై వీడియో అయితే చూసారు కదా. సో ఇది వచ్చేసరికి నెంబర్ సిరీస్ పై ఏ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ వస్తాయి, అసలు నెంబర్ సిరీస్ అంటే ఏంటి, సో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు అండ్ ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్స్ అన్నీ కూడా ఈ రోజు ఈ వీడియోలో అయితే చూసేద్దాం. స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూస్తే డీటెయిల్స్ అన్ని కూడా క్లారిటీగా అర్థమవుతాయండి. నెంబర్ సిరీస్ అంటే ఏంటి, వాటిపై ఏ క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా ఎలా సాల్వ్ చేయాలో తెలుస్తుంది అనమాట. సో స్కిప్ చేయకుండా వీడియో ఫుల్ గా చూడండి. అండ్ మర్చిపోకుండా వీడియో చూసే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి, ఒక చిన్న లైక్ చేసి అయితే వీడియో చూడండి. మీరిచ్చి ఒక చిన్న లైక్ వల్ల ఈ వీడియో ఇంకొంతమందికి హెల్ప్ అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇంకా లేట్ చేయకుండా ఏపీ హైకోర్టుకి సంబంధించిన ఎగ్జామ్లో అడిగే టాపిక్ నెంబర్ సిరీస్ అంటే ఏంటి, సో వాటిపై క్వశ్చన్స్ ఎలా అడుగుతారు అన్నీ కూడా క్లియర్గా చూసేద్దాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్ అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ గోల్ తెలుసుకోవాల్సింది, ఇలా మనకి ఒక నెంబర్ సిరీస్ ఫామ్ అయితే ఇచ్చేస్తారనమాట. చూడండి, 5, 48, 92, 137, 183 డాష్, అక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఈ నెంబర్ సిరీస్లో మనకి డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలన్నమాట. సో ఆ డిఫరెన్స్ ఎలా ఉంటాయంటే ఇక్కడ మెయిన్ గుర్తుపెట్టుకోవాల్సింది, స్లోగా ఇంక్రీజ్ అయితే చూడండి, స్లోగా ఇంక్రీజ్ అయితే మనకి ప్లస్ డిఫరెన్స్ ఉంటుందన్నమాట. ఒకవేళ స్లోగా మనకి డిక్రీజ్ అయితే కనుక మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. అంటే ఇక్కడ చూడండి 5కి 48 కంటే ఇక్కడ మనకి కొంచెం ఇంక్రీజ్ అవ్వకుండా వెళ్ళింది, అంటే కంపల్సరీ ఇక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది అలా అనమాట. సో నెక్స్ట్ చూడండి, స్క్వేర్ వాల్యూస్ కూడా మనకి తెలిసి ఉండాలి, అంటే డిఫరెన్స్లో మనకి స్క్వేర్స్లో కూడా డిఫరెన్స్ అనేది ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఈవెన్ నెంబర్స్ అండ్ ఆడ్ నెంబర్స్, ప్రైమ్ నెంబర్స్, ఇవి కూడా తెలిసి ఉండాలన్నమాట. ఇవన్నీ కూడా మనకి తెలుసుంటే ఎలాంటి సిరీస్ ఫామ్ ఇచ్చినా కూడా అక్కడ డిఫరెన్స్ అనేది ఈజీగా ఫైండ్ అవుట్ చేయవచ్చు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్స్ చూద్దాం. సో ఇక్కడ ఒక సిరీస్ ఫామ్ ఇచ్చేసాడు. ఫస్ట్ క్వశ్చన్ చూడండి, 5, 48 అంటే ఇక్కడ ఎంత డిఫరెన్స్ ఉంది చూడండి, +43 అంటే 5 + 43 అంటే 48 కదా. సో అక్కడ డిఫరెన్స్ వచ్చేసరికి 43 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, 48కి అండ్ 92కి డిఫరెన్స్ ఎంత ఉంది, 44 అంటే చూడండి 48 + 44 అంటే 92 కదా. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. సో 92కి ఎంత యాడ్ చేస్తే మనకి 137 వస్తుంది. డిఫరెన్స్ ఎంత ఉందో చూడండి, +45 చూడండి, 2 + 5 7, 9 + 4 13. సో డిఫరెన్స్ అర్థమైంది కదా. ఇప్పటికే లాజిక్ అనేది అర్థమై ఉండాలి. 43, 44, 45 అండ్ లైన్గా మనకి సిరీస్ వస్తుంది చూడండి. డిఫరెన్స్ 44, 45 ఇక్కడ కంపల్సరీ +46 డిఫరెన్స్ ఉండాలి. చూడండి 7 + 6 అంటే 13, సో 1 క్యారీ ఉంటుంది. 13 + 4 అంటే 17, 17 + 1 18, సో 183. సో లాజిక్ అర్థమైంది కదా. +43, +44, 45, 46 నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత ఉండాలి మనకి, +47. సో 3 + 7 అంటే మనకి 10, 1 క్యారీ ఉంటుంది. 18 + 4 అంటే 22, 22 + క్యారీ 1 అంటే 23. సో ఆన్సర్ వచ్చేసరికి 230 అనమాట. ఇచ్చిన ఆప్షన్స్లో 230 ఎక్కడ ఉంది, సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అనమాట. సో ఇలా ఒక నెంబర్ సిరీస్ ఇచ్చిన తర్వాత అక్కడున్న లాజిక్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేసి ఈ మిస్ అయిన నెంబర్ ఏంటన్నది మనం కనిపెట్టాలన్నమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఇక్కడ మనకి 1337 ఇలా 1000స్లో ఉంది అని కంగారు పడద్దు. సో ఇక్కడ ఇలా బిగ్ నెంబర్స్ ఉన్నప్పుడే లాజిక్ అనేది చిన్నగా ఉంటుంది అనమాట. చూడండి ఇక్కడ మనకి స్లోగా డిక్రీస్ అవుతుంది. చూడండి 1337 నుంచి డిక్రీజ్ అయింది, ఎంత 200 అలా డిక్రీజ్ అయింది. చూడండి డిఫరెన్స్ చెక్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ సో డిక్రీజ్ అయింది అంటే కంపల్సరీ ఇక్కడ డిఫరెన్స్ అనేది డిక్రీజ్ అవుతే మనకి మైనస్ డిఫరెన్స్ ఉంటుంది కదా. 1337 నుంచి 1188కి డిఫరెన్స్ ఎంత ఉంది చూడండి, -149 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. 1188కి 1029కి డిఫరెన్స్ వచ్చేసరికి -159 అనమాట. ఇక్కడ ఈ రెండు చూడగానే అర్థమై ఉంటుంది. అండ్ నెక్స్ట్ కూడా చెక్ చేద్దాం. 1029 అలాగే 860కి డిఫరెన్స్ వచ్చేసరికి 169. మరి లాజిక్ ఏంటో అర్థమైంది కదా. 149, 159, 116 అంటే +10 ఉంటుంది. చూడండి నెక్స్ట్ ఏం రావాలి మనకి, -179 అంటే వీటికి డిఫరెన్స్ చెక్ చేసుకుంటే +10,
అండ్ నెక్స్ట్ వచ్చే నెంబర్ కూడా మనకి +10 ఇంక్రీజ్ అవ్వాలి, అంటే -179 డిఫరెన్స్ ఉంటుంది. సో 860లో నుంచి 179 తీసేస్తే ఎంత వస్తుంది మనకి 681 అనమాట. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి 681. సో ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ కూడా చూద్దాం. -3, 26, 57, 90, 125 డాష్. అంటే ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటనేది మనం ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ కనిపెట్టాలి. సో ఇక్కడ డిఫరెన్స్ చెక్ చేసుకోవాలి కదా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నెంబర్ సిరీస్ ఎప్పుడైనా సరే డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. ఇక్కడ కూడా చూడండి, స్లోగా మనకి ఇంక్రీజ్ అవ్వకుండా వచ్చింది. అంటే స్లోగా ఇంక్రీజ్ అయితే మనకి ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. ఒకవేళ ఎక్కువగా ఇంక్రీజ్ అయితే కనుక అక్కడ మల్టిప్లికేషన్ కానీ లేదంటే స్క్వేర్ వాల్యూస్ కానీ అలా ఉంటుంది అనమాట. ఇక్కడ మనకి కొంచెం స్లోగానే ఇంక్రీజ్ అయింది కాబట్టి కంపల్సరీ ప్లస్ డిఫరెన్స్ ఉంటుంది. చూడండి +29 చేసుకుంటే మనకి అంటే -3, అంటే 29 - 3 చేస్తే మనకి 26 వస్తుంది కదా. డిఫరెన్స్ అర్థమైంది కదా. +29 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ చూడండి, 26కి 57కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి 31. 26 + 31 అంటే 57 కదా. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. +33, 7 + 3 10, 1 క్యారీ ఉంటుంది, 5 + 3 8, 8 + 1 9. సో 90. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. 90కి ఎంత యాడ్ చేస్తే మనకి 125 వస్తుంది, 35. చూసారు కదా, 90 + 35 అంటే 135. సో లాజిక్ ఏంటి అనేది అర్థమైందా? చూడండి, చూడగానే కొంచెం కన్ఫ్యూజ్గా ఉంటుంది. మళ్ళీ అగైన్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి. సో +2 +2 +2. సో లాజిక్ అర్థమైంది కదా, అంటే +2 యాడ్ అవుతుంది. సో నెక్స్ట్ 35కి +2 యాడ్ అవుతే +37 డిఫరెన్స్ అనమాట. సో 37 డిఫరెన్స్ అంటే 125కి 37 యాడ్ చేస్తే చూడండి, 125కి 37 యాడ్ చేసుకోవాలి. 12, 6, 162. సో ఇచ్చిన ఆప్షన్స్లో 162 ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఈజ్ కరెక్ట్ అనమాట. సో లాజిక్ అర్థమైంది కదా. వన్స్ మనం డిఫరెన్స్ చెక్ చేసిన తర్వాత లాజిక్ అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోండి, అప్పుడు ఈజీగా తెలుస్తుంది అనమాట. ఇక్కడ 2 ప్లస్ చూడగానే మనకి అర్థమవుతుంది +2 ఇంక్రీజ్ అవ్వకుండా వస్తుందని. ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చెక్ చేసుకుని చూసుకోవచ్చు. సో 35కి +2 యాడ్ చేస్తే డిఫరెన్స్ వచ్చేసరికి 37. సో 125 + 37 అంటే 162 ఆన్సర్ అనమాట. అండ్ నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. ఇక్కడ 987 నుంచి 864 వచ్చింది. అంటే అక్కడ ఉన్న డిఫరెన్స్ ఏంటి? డిక్రీజ్ అయింది, నెంబర్ అనేది తగ్గింది కదా. సో డిక్రీజ్ అయితే మనకి మైనస్ ఉంటుంది డిఫరెన్స్. సో డిక్రీజ్ అయింది ఎంత చూడండి, 987లో నుంచి ఎంత మైనస్ చేస్తే మనకి 864 వస్తుందో చెక్ చేసుకోండి. 7 - 4 అంటే మనకి 3. అండ్ నెక్స్ట్ 8 - 6 అంటే 2, 9 - 8 అంటే 1. సో -23, 123 అనమాట. 987 - 123 = 864. అంటే ఈ రెండిట్లో ఉన్న డిఫరెన్స్ ఎంత మనకి 123. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. సో 864 - 751 అంటే మనకి 113. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకోండి, -103. సో ఇక్కడ లాజిక్ అర్థమైందా? అర్థం కాకపోతే కనుక మళ్ళీ అగైన్ డిఫరెన్స్ చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ చూడగానే మనకి 10 నెంబర్స్ తగ్గుతుంది, అంటే 123లో 10 తగ్గి 113 అవుతుంది. అండ్ నెక్స్ట్ 10 మైనస్ అవుతుంది. అండ్ నెక్స్ట్ వచ్చే వాల్యూ కూడా 10 మైనస్ అవుతే మనకి ఎంత అవుతుంది? -93 అనమాట. ఒకవేళ డిఫరెన్స్ చెక్ చేసుకోండి, చూడండి -10. సో నెక్స్ట్ కూడా మనకి ఎంత అవ్వాలి? 103లో నుంచి -10 చేస్తే మనకి 93. సో డిఫరెన్స్ ఎంత ఇప్పుడు మనకి? -93. 648లో నుంచి 93 తీసేస్తే 5. సో 555. సో ఆప్షన్ బి ఈజ్ కరెక్ట్. ఇలా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే నెంబర్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్ వచ్చినా కూడా ఈజీగా సాల్వ్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ కూడా చూద్దాం. 4, 6, 12, 14, 28, 30 డాష్. ఇక్కడ మనకి కొంచెం ఒక్కసారేమో స్లోగా ఇంక్రీజ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ చూడండి, కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ కొంచెం స్లోగా ఇంక్రీజ్ అవుతుంది, మళ్ళీ కొంచెం ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుంది. చూద్దాం డిఫరెన్స్ ఎలాగుందో. సో 4కి 6కి డిఫరెన్స్ అంటే 4 నుంచి 6 ఎలా వస్తుంది? అక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నా చూస్తే 4కి ఎంత యాడ్ చేస్తే మనకి 6 వస్తుంది, +2 చేస్తే మనకి 6 వస్తుంది. డిఫరెన్స్ అర్థమైంది కదా. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. 6 నుంచి 12 అంటే అక్కడ ఉన్న డిఫరెన్స్ చూడండి. 6ని ఏం చేస్తే మనకి 12 వస్తుంది?
6 ఇంటూ 2 చేసుకుంటే మనకి 12 వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేద్దాం. ఇక్కడ స్లోగా ఇంక్రీజ్ అయింది, 12 నుంచి 14 వచ్చింది. అది ఎలా ప్లస్ 2 చేసుకుంటే మనకి 14 వస్తుంది కదా. సో ఇప్పటికీ లాజిక్ ఏంటనేది అర్థమై ఉండాలి. అండ్ నెక్స్ట్ చూద్దాం. 14 నుంచి 28 వచ్చిందంటే ఈ రెండిట్ల మధ్య డిఫరెన్స్ చూస్తే 14ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 28 వస్తుంది కదా. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కంపల్సరీ +2 ఉండాలి. సో అర్థమైంది కదా లాజిక్. ఫస్ట్ 2తో ప్లస్, నెక్స్ట్ 2తో మల్టిప్లై అవుతుంది. సో అలా ఆల్టర్నేట్గా వస్తుంది. సో ఇక్కడ ప్లస్ వచ్చింది కాబట్టి నెక్స్ట్ ఇంటూ 2 రావాలి. సో 30 ఇంటూ 2 అంటే 60. సో ఆన్సర్ ఇస్ 60. సో ఆప్షన్ ఈస్ ఏ. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 5, 10, 17, 26, 37, 50. సో ఇక్కడ లాజిక్ చూద్దాం ఎలాంటి లాజిక్ ఉందో. ఫస్ట్ ఆఫ్ ఆల్ లాజిక్ తెలియాలంటే డిఫరెన్స్ చెక్ చేసుకుంటూ వెళ్ళాలి. 5కి 10కి డిఫరెన్స్ ఎంత ఉంది మనకి? +5 ఉంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ +7. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ +9 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ +11 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ వచ్చేసరికి +13 డిఫరెన్స్ ఉంది. సో వీటన్నిటిని చూడగానే మనకు ఒకటి గుర్తు రావాలి. 5, 7, 9, 11, 13 అనేది ఆడ్ నెంబర్స్ అనమాట. సో అప్పుడు 5 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 7, 7 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 9, 9 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 11, 11 నెక్స్ట్ ఆడ్ నెంబర్ 13. సో నెక్స్ట్ ఏం రావాలి? 13 నెక్స్ట్ ఆడ్ నెంబర్ అంటే మనకి +15. సో +15 అంటే 50 + 15 అంటే 65. సో ఆన్సర్ ఏ 65. ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. సో అర్థమైంది కదా. ఇంకొన్ని క్వశ్చన్స్ చూద్దాం. నెక్స్ట్ ఎగ్జాంపుల్స్ చూద్దాం. చూడండి, 382, 322, 272, 232 అండ్ 202 డాష్ అని ఇచ్చేసాడు. అంటే ఈ సిరీస్లో ఉన్న లాజిక్ ఏంటో చెక్ చేసుకుని అదే లాజిక్తో ఇక్కడ మిస్ అయిన నెంబర్ ఏంటి అనేది ఫైండ్ అవుట్ చేయాలి. సో ఇక్కడ నెంబర్ సిరీస్ ఎలా ఉంది అంటే నెంబర్ సిరీస్లో ఉన్న డిఫరెన్స్ అండ్ లాజిక్ ఏంటి అనేది మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ చెక్ చేసుకోవాలి. చూడండి, 382 నుంచి 322 అంటే 382 నుంచి ఏం చేస్తే మనకి 322 వచ్చింది అంటే ఇక్కడ స్లోగా డిక్రీస్ అయిందంటే కంపల్సరీ మైనస్ డిఫరెన్స్ ఉంటుంది. అది ఎంత చూడండి. సో -60 చేస్తే మనకి 322 వస్తుంది కదా. చూడండి, 380లో నుంచి 60 మైనస్ చేస్తే 2, 2, 3. సో 322. సో అర్థమైంది కదా. నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేసుకున్నాం. 322లో నుంచి -50 చేసుకుంటే మనకి 272 వస్తుంది. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా చెక్ చేయండి. -40. అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ -30 ఉంది. సో ఇక్కడ ఇప్పటికీ లాజిక్ ఏంటనేది అర్థమై ఉండాలి. -60, 50, 40, 30 అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ ఏం రావాలి మనకి? కంపల్సరీ -20 డిఫరెన్స్ రావాలి. సో 202లో నుంచి 20 మైనస్ చేస్తే ఎంత వస్తుంది మనకి? 281. 182 ఇస్ ఆన్సర్. సో ఎక్కడ ఉంది? ఆప్షన్ సి ఇస్ కరెక్ట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇలా మనకి కొంచెం బిగ్ నెంబర్స్లో ఉన్నప్పుడు లాజిక్ అనేది చిన్నగా ఉంటుందన్నమాట. సో చాలామంది నెంబర్ ఎక్కువగా ఉంది, పెద్ద నెంబర్ ఉంది, ఇక్కడ లాజిక్ ఏదో పెద్దగా ఉంటుందని అయితే స్కిప్ చేయొద్దు. సో పెద్ద నెంబర్స్ అప్పుడే మనకి లాజిక్ చిన్నగా ఉంటుందన్నమాట. అదొకటి గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ చూడండి, 1331, 2197 డాష్ ఇక్కడ మిడిల్లో ఇచ్చేసాడు. అండ్ నెక్స్ట్ 6859. ఈ 3 వాల్యూస్ చూస్తే మనకి వెంటనే క్యూబ్ వాల్యూస్ గుర్తు రావాలి. సో క్యూబ్ వాల్యూస్ ఏంటి చూడండి. 1331 అనేది 11 క్యూబ్ యొక్క వాల్యూ అనమాట. అండ్ నెక్స్ట్ 13 క్యూబ్ వాల్యూ. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి 19 క్యూబ్ వాల్యూ అనమాట. సో ఇవి చూడగానే అందుకే స్క్వేర్ వాల్యూస్, క్యూబ్ వాల్యూస్ కూడా మనకి తెలిసి ఉండాలి. సో ఎంతో కాదు 20 స్క్వేర్ వాల్యూస్, 20 క్యూబ్ వాల్యూస్ తెలుసుంటే సరిపోతుంది. చూడండి, ఇక్కడ డిఫరెన్స్ చూద్దాం. ఇక్కడ ఉన్న లాజిక్ ఏంటన్నా చూస్తే ఈ 11, 13, 19 అనేది ఆడ్ నెంబర్స్ అయి ఉండొచ్చు అండ్ ఈవెన్ నెంబర్స్ కూడా అయి ఉండొచ్చు. ఇక్కడ చూడండి, ఆడ్ నెంబర్స్ అయి ఉంటే ఇక్కడ నెక్స్ట్ ఏం రావాలి మనకి? 15 రావాలి. అండ్ నెక్స్ట్ ఇంకో ప్లేస్ ఉండాలి ఇక్కడ, ఎందుకంటే 17 క్యూబ్ రావాలి కదా. కానీ ఇక్కడ ప్లేస్ ఉందా మనకి? లేదు, డైరెక్ట్ 19 క్యూబ్ అని ఇచ్చేసారు. అప్పుడు మనకి ఏమవ్వాలి? ప్రైమ్ నెంబర్స్. సో 13 నెక్స్ట్ ప్రైమ్ నెంబర్ ఏంటి మనకి? 17. సో 17 క్యూబ్ వాల్యూ అంతా మనకి 4913. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఎక్కడ ఉంది మనకి? 4913. సో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్ అన్నమాట. నెక్స్ట్ ఎగ్జాంపుల్ చూద్దాం. 2, 4, 10, 28 డాష్ 244 చూద్దాం. డిఫరెన్స్ అనేది చెక్ చేసుకోవాలి. +2 డిఫరెన్స్ ఉంది. అండ్ నెక్స్ట్ +6 అండ్ నెక్స్ట్ +18
చూస్తే ఇక్కడ 2, 6, 18 అనేది ఇక్కడ డిఫరెన్స్ ఏంటి అనేది మనకు కొంచెం క్లారిటీ లేదు. సో అలాంటప్పుడు అగైన్ మళ్ళీ డిఫరెన్స్ చెక్ చేసుకోండి. 2కి 3కి నుంచి 6 ఎలా వచ్చింది, అక్కడ ఉన్న లాజిక్ ఏంటి అంటే 3తో మల్టిప్లై చేస్తే 6 వస్తుంది కదా, అండ్ నెక్స్ట్ 6ని కూడా 3తో మల్టిప్లై చేస్తే 18 వస్తుంది కదా, అండ్ నెక్స్ట్ డిఫరెన్స్ కూడా ఏమవ్వాలి మనకి 3తో మల్టిప్లై అవ్వాలి. సో 18 × 3 అంటే మనకి ఎంత వస్తుంది 54. ఎంత డిఫరెన్స్ ఉండాలి మనకి 54 + 54 28కి 54 యాడ్ చేసుకుంటే మనకి 12 82 అనమాట. సో ఆప్షన్లో ఎక్కడ ఉంది 82, ఆప్షన్ బి ఇస్ కరెక్ట్. ఇలా కొంచెం లాజికల్గా థింక్ చేస్తే నెంబర్ సిరీస్లో ఎలాంటి క్వశ్చన్ ఇచ్చినా కూడా ఈజీగా ఆన్సర్ పెట్టేయచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. 111, 222, 444 ఇలా ఇచ్చారు. చూడగానే ఇది లాజిక్ ఏంటనేది అర్థమైపోతుంది. చూడండి, ఆ 101ని ఏం చేస్తే మనకి 202 వస్తుంది, ఇంటూ 2తో మల్టిప్లై చేసుకుంటే మనకి 222 వస్తుంది కదా. సేమ్ అంతే, ఇది కూడా మనకి 2తో మల్టిప్లై చేసుకుంటే 444 వస్తుంది. అండ్ నెక్స్ట్ 2తో డిఫరెన్స్ అండ్ నెక్స్ట్ 2తో మల్టిప్లై చేసుకుంటే మనకి ఎంత రావాలి 888. అక్కడితో ఆగిపోయి వెంటనే ఆప్షన్ అయితే పెట్టొద్దు. ఇప్పుడు ఈ ఆన్సర్ అయితే కరెక్టే, కానీ నెక్స్ట్ నెంబర్ కూడా వస్తుందో లేదో అదే లాజిక్తో వస్తుందో లేదో చెక్ చేసుకోవాలి. సో ఇప్పుడు 888ని 2తో మల్టిప్లై చేస్తే మనకి 1776 అనేది రావాలి. అప్పుడు ఈ లాజిక్ కరెక్ట్ అవుతుంది. 2 8s are 16, 1 క్యారీ 16, 7. సో వచ్చింది కదా, అంటే మనం చేసిన లాజిక్ అనేది కరెక్టే అనమాట. ఇప్పుడు ఆన్సర్ ఏమవుతుంది 888. సో ఇచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ ఏ ఇస్ కరెక్ట్. అండ్ నెక్స్ట్ సిరీస్ చూడండి, 3, 6, 18, 72. ఇది మీరు ట్రై చేసి ఆన్సర్ కామెంట్ చేసేయండి, చూద్దాం ఎంతమంది కరెక్ట్గా ఆన్సర్ చేస్తారో. సేమ్ లాజిక్ ఏముందో, స్లోగా ఇంక్రీజ్ అవుతుందా, ఎక్కువగా ఇంక్రీజ్ అవుతుందా, ప్లస్ డిఫరెన్స్ ఉందా, మల్టిప్లై డిఫరెన్స్ ఉందా అనేది చెక్ చేసుకుంటే ఆన్సర్ ఈజీగా వచ్చేస్తుంది. ట్రై చేయండి, ఆన్సర్ ఎంతమంది కరెక్ట్గా చేస్తారో చూద్దాం. సో ఇదనమాట ఏపీ హైకోర్టు ఎగ్జామ్లో మనకి ఈ టాపిక్ పై క్వశ్చన్స్ అయితే ఇలా ఉంటాయి అనమాట. సో ఇవన్నీ కూడా ఇంతకు ముందు ప్రీవియస్ ఇయర్స్లో అడిగిన క్వశ్చన్సే అనమాట. సో నెంబర్ సిరీస్ పై ఈ టైప్ ఆఫ్ క్వశ్చన్స్ చూసుకుంటే సరిపోతుంది. నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం. మర్చిపోద్దు, వెళ్లే ముందు తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి, అలాగే ఈ క్వశ్చన్ కి ఆన్సర్ గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. సీ యూ టు నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బై బై.